హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కింద జనరల్ రిక్రూట్మెంట్ కింద హైరింగ్ చేసుకోవడానికి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 21 తారీఖు 9వ నెల 2024 నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. సో ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనే జాబ్స్ కోసం. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి వచ్చే నెల అంటే 10వ నెల 5వ తారీఖు వరకు ఆన్‌లైన్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చనమాట. సో మనకి నవంబర్ 10వ తారీఖు నాడు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ వేకెన్సీస్ విషయానికొస్తే ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా మనకి ఇక్కడ 1088 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ జాబ్‌కి మనకి సాలరీ గాను వచ్చేసి 32,000 నుండి 96,000 వరకు హైయెస్ట్ సాలరీ కూడా పే అయితే చేస్తారనమాట. సెకండ్ వచ్చేసి మనకి తెలంగాణ విద్యా విధాన పరిషత్ ద్వారా 183 వేకెన్సీస్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఈ డిపార్ట్మెంట్ నుండి 183 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ మనకి 183 అయితే ఉన్నాయి. దీనికి మనకి 32,000 నుండి 96,000 వరకు సాలరీ కూడా పే చేస్తారు. తర్వాత మనకి ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ద్వారా 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి గాను మనకి 31,000 నుండి 92,000 వరకు సాలరీ కూడా రావడం జరుగుతుంది. టోటల్ ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కింద మనకి 1284 వేకెన్సీస్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా మనకి చేసుకుంటున్నారనమాట. సో సెలక్షన్ ప్రొసీజర్ కావచ్చు, మరిన్ని వివరాలు కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానితో పాటు దీనికి సంబంధించిన అన్ని వెబ్‌సైట్ లింక్స్, నోటిఫికేషన్స్ అవన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుండి మీరు క్లియర్‌గా అయితే చూసి అప్లై చేయడానికైతే ట్రై చేయగలరు గైస్. సో ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికొస్తే ఇక్కడ చూడవచ్చు. సో ఎవరైతే లాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో ఎంఎల్టీ వొకేషనల్, ఇంటర్మీడియేట్ ఎంఎల్టీ వొకేషనల్ విత్ 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ అండ్ అప్రెంటిస్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు డీఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ, తర్వాత ఎంఎస్సీ ఎంఎల్టీ, తర్వాత మనకిక్కడ అంటే లైక్ మనకిక్కడ ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అవే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీస్, తర్వాత మనకి పీజీ డిప్లొమా మెడికల్ ఎంఎల్టీ, పీజీ డిప్లొమా క్లినికల్ బయోకెమిస్ట్రీ, ఇలా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. టోటల్‌గా మనకి నార్మల్‌గా చూసుకుంటే ఎవరైతే మెడికల్ ఫీల్డ్‌లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసిన వాళ్ళు ఉంటారో ఎనీ స్పెషలైజేషన్‌లో వాళ్ళొచ్చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అయితే మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చనమాట. సో మీరు తెలంగాణ పారామెడికల్ బోర్డ్ నుండి పాస్ అవుట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇది. సో మినిమమ్ 18 ఇయర్స్ నుండి మాక్సిమం ఎక్స్‌టెండ్ వరకు మనకి 46 ఇయర్స్ వరకు ఏజ్ లిమిటెడ్ ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిటెడ్. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చనమాట గైస్. సో ఫీజ్ విషయానికొస్తే ఇక్కడ మనకి రూ. 500 అయితే ఫీజ్ అయితే ఉంటుందన్నమాట అదర్ క్యాండిడేట్స్‌కి. ఎవరైతే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి రూ. 200 అయితే ఫీజ్ అయితే ఉందన్నమాట. సో ప్రొసీజర్ ఆఫ్ ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ కూడా మీరు ఆన్‌లైన్ ద్వారా చేయాలి. రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 80 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ ఒక మార్క్ అయితే క్యారీ చేస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 10వ తారీఖు నవంబర్ నాడు మనకి కండక్ట్ అయితే చేస్తారు. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి ఆల్మోస్ట్ తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో అయితే ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. రిజర్వేషన్స్ కూడా ఇస్తారు మీకు. దాంతో పాటు మరిన్ని కమ్యూనిటీ సర్టిఫికేట్ డీటెయిల్స్ కావచ్చు, రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అవన్నీ పర్టిక్యులర్‌గా మీరు వెబ్‌సైట్‌లో చూసి అప్లై చేసుకోండి. సో ఇక్కడ జోనల్ వైస్ డిస్ట్రిక్ట్ కూడా మనకి డివైడ్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో చూడండి గైస్. సో దాన్ని బట్టి మీరు ఎలిజిబుల్ అయితే కనుక వెంటనే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. సో మెయిన్ వెబ్‌సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ చూడండి. ఇక ఇక్కడ వచ్చేసి మనకి ప్రొవిజనల్ వేకెన్సీస్ పొజిషన్ వచ్చేసి డివైడ్ చేయడం జరిగింది.
టోటల్ ఇక్కడ మనకి 1284 వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి జోనల్ 1 కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జోనల్ 2 కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆ పర్టిక్యులర్ మీకు బాక్స్‌లో అయితే ఉంటుంది. అక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మాదొచ్చేసి నల్గొండ కాబట్టి నల్గొండలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. సో, మా జోనల్ వచ్చేసి ఫిఫ్త్ అనమాట. ఫిఫ్త్ జోనల్ సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జనగాం లొకేషన్ ఉంది కాబట్టి ఈ జోనల్ 5లో ఏం వేకెన్సీస్ ఉన్నాయి బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం చూద్దాం. సో, ఇక్కడ బేసిక్ జోనల్ 5 కింద వచ్చేసి మాకు టోటల్ 149 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో, ఇలా మీరు జోనల్ చూజ్ చేసుకొని అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేయండి గైస్. సో, మరిన్ని వెబ్‌సైట్ లింక్స్, డ్రైవ్ లింక్ అవన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేసి పెడతాను. వెంటనే అప్లై చేయడానికైతే ట్రై చేయండి.